పెదబాల శిక్షకు స్వాగతం. స్వాతి నక్షత్రం వారి యొక్క గుణగణాలు. భారత కాలమానం ప్రకారం ఈ స్వాతి నక్షత్రం 15వ నక్షత్రం. ఈ స్వాతి నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ నక్షత్రం దేవగణ నక్షత్రం. రాసాధిపతి శుక్రుడు. జంతువు గేదె. ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు అందంగా ఉంటారు. అలాగే వీరికి సౌందర్యం పట్ల ఆసక్తి ఎక్కువ. వీరు కళారంగాలలో ప్రవేశిస్తే ఉన్నత శిఖరాలకు చేరతారు. అలాగే ఈ స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు మేధావులుగా, శాస్త్రవేత్తలుగా, అధికారులుగా రాణిస్తారు. వీరు ధార్మికత, సాత్విక గుణం కలిగి ఉంటారు. వీరు కళలను ఆరాధిస్తారు. వీరు బాల్యంలో కొన్ని కష్టాలు పడినా 18 సంవత్సరాలు వచ్చేసరికి అభివృద్ధిని సాధిస్తారు. విద్యలో కొన్ని ఆటంకాలు ఎదురైనా పట్టువదలక ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. వీరు యుక్త వయసులో ఆర్థికంగా లాభిస్తారు. వీరికి బాహ్యంగానూ అంతరంగంగానూ శత్రువులు ఉంటారు. వీరు మార్గదర్శకమైన నడవడికను కలిగి ఉంటారు. ఏకపక్షంగా ఆలోచించడం వల్ల వీరు చాలామందిని దూరం చేసుకుంటారు. సౌందర్యవంతులు కావడం వల్ల ఇతరులు వీరిని చూసి అసూయ చెందుతారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమాజం కోసం పట్టించుకోరు. వీరికి దానగుణం తక్కువ. ధనాన్ని పొదుపుగా ఖర్చు చేస్తారు. వీరికి విదేశీ ధనార్జనం లభిస్తుంది. అలాగే వీరు గొప్ప అదృష్టవంతులై ఉంటారు. ఇవి ఈ నక్షత్ర జాతకులు అందరికీ జరిగే సాధారణ ఫలితాలు మాత్రమే. జాతక చక్రంలో గ్రహస్థితులను బట్టి, వారు పుట్టిన సమయం, నవాంశ, నక్షత్ర పాదాలను బట్టి గుణగణాలలో మార్పులు ఉంటాయి. మరింత సమాచారం కోసం మా పెదబాల శిక్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.